దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ ఉదయకాల శుభములు. గడిచిన మాసమంతయు దేవుడు మనలను క్షేమముగా కాపాడి సంరక్షించి మరి యొక్క నూతన మాసములో ప్రవేశపెట్టినందుకు దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లిద్దాము. నెలలోని మొదటి ఆదివారము ప్రభురాత్రి భోజన సంస్కారపు ఆదివారము, త్రిత్వము తరువాతి మొదటి ఆదివారము. ఈనాటి దైవధ్యానము కొరకు చదువబడిన ఈ 3 పాఠాలను మనం గమనించి చూస్తే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనము నుండి 13వ వచనము వరకు ఈనాటి ధ్యానాంశముగా ఇవ్వబడినది. ఈ ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనము నుంచి ఈ 13 వచనాలు మనము గమనించి చూస్తే దేవుడైన యెహోవా తన ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తు చెర నుంచి విమోచించి పాలు తేనెలు ప్రవహించు దేశమైనటువంటి కనాను దేశంలోనికి, వాగ్దాన భూమిలోనికి నడిపిస్తూ మరి ఎటువంటి దేశాన్ని వారికి స్వాస్యంగా ఇచ్చాడో ఆ విషయాలన్నీ కూడా ఇక్కడ ఈ ధర్మశాస్త్రంలో పేర్కొనబడినది మనము గమనిస్తూ ఉన్నాము. ఆయా సందర్భాల్లో ప్రత్యేకంగా అంటే గృహప్రతిష్ఠ కార్యక్రమంలో పాత నిబంధన లేఖన భాగము ఎక్కువగా చదివేది, ధ్యానించేది ఈ ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 10వ వచనము నుండి 13వ వచనం వరకు మనం చదువుకుంటాం. ఇక్కడ చెప్పినటువంటి దైవ వాక్కులు ఏంటంటే, మీకు దేవుడు సమస్తమును ఇచ్చిన తర్వాత, మీరు తిని తృప్తి పొందిన తర్వాత, దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుంచి మిమ్మును విడిపించిన దేవుడిని మీరు మర్చిపోకుండా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మానవుని యొక్క బలహీనతల్లో ఒక బలహీనత ఏంటంటే, మేలు చేసిన వారిని మర్చిపోతాము. ఎవరి ద్వారా మనము మేలు పొందుకుంటామో ఆ వ్యక్తిని మర్చిపోతాము. కానీ సృష్టికర్త అయినటువంటి దేవుడు, దాసత్వములో నుంచి విమోచించినటువంటి దేవుడు, మన్నాను ఇచ్చి వారిని పోషించినటువంటి దేవుడిని మర్చిపోవడం అనేది ఇది చాలా ప్రమాదకరమైనది. కాబట్టి అక్కడ దేవుడిచ్చినటువంటి పిలుపు ఏంటంటే, మీరు ఆకలితో ఉండి నన్ను జ్ఞాపకము చేసుకోండి అని దేవుడు చెప్పట్లా. మీరు ఆకల్లో ఉండి కష్టాల్లో ఉండి నన్ను పూజించమని దేవుడు చెప్పట్లేదు. మీరు తినండి, మీరు తృప్తిగా ఉండండి, మీరు సంతోషంగా ఉండండి. ఆ సంతోషానికి కారణమేంటో, మీ తృప్తికి కారణమేంటో, ఆ తృప్తి కలుగజేసినటువంటి దేవుణ్ణి, మీకు జీవితంలో సంతోషాన్ని కలుగజేసినటువంటి దేవుడిని మీరు మర్చిపోకుండా ఉండడానికి జాగ్రత్త పడండి అనే ఒక గొప్ప హెచ్చరిక ఈ ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయములో మనం ఇక్కడ చూస్తున్నాం. 4వ వచనము నుండి 13వ వచనములో. కారణం ఏంటంటే, సర్వసృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుని యొక్క గుణలక్షణాలను, ఆయన యొక్క ఔన్నత్యాన్ని ఇక్కడ ఈ ధర్మశాస్త్రంలో ప్రస్తావించడం అనేది జరిగింది. ఏమంటున్నారు ఇక్కడ? మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఎటువంటి యెహోవా దేవుడండి ఆయన? అద్వితీయుడు. ఈ అద్వితీయుడైనటువంటి యెహోవాను ఏ విధంగా మనము ప్రేమించాలి, సేవించాలి? పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తి. హృదయము, ఆత్మ, శక్తి, ఈ మూడిటితో మనము దేవుణ్ణి ప్రేమించాలి. ప్రభునందు ప్రియులారా, అదే ఈరోజు ఇస్తున్నటువంటి హెచ్చరిక యొక్క త్రిత్వం తర్వాతి మొదటి ఆదివారములో
మనం గమనిస్తున్నటువంటి హెచ్చరిక. నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు కాబట్టి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీవు ప్రేమించాలి. అంటే పరిపూర్ణంగా, అయిష్టంగా కాదు, భయపడుతూ కాదు. మనము ప్రేమించకపోతే దేవుడు మనల్ని శిక్షిస్తాడేమో, శ్రమ పెడతాడేమో అని కాదు. పరిపూర్ణం అనేది ఎప్పుడు వస్తుంది మనిషి యొక్క జీవితంలో? రెండవ ఆలోచన లేనప్పుడు పరిపూర్ణత అనేది ఉంటుంది. ఇక్కడ మనం గమనిస్తే మత్తయి సువార్త 19వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము, లూకా సువార్త 17వ అధ్యాయం అనుకుంటా, 17 కానీ 18 కానీ, అక్కడ ఒక ధనవంతుడు యవ్వన అధికారి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, నిత్య జీవాన్ని వారసత్వంగా పొందాలంటే ఈ లోకములో నేను ఏ మంచి పనిని చెయ్యాలి అని అడిగినప్పుడు యేసు ప్రభువారు ఆ వ్యక్తికి చెప్పినది మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఏమని చెప్పాడు ఆయన? నీవు ఈ ఆజ్ఞలను గైకొనమని అన్నాడు. నువ్వు నిత్య జీవంలో ప్రవేశించాలంటే ఆజ్ఞలను గైకొనాలి. ఏ ఆజ్ఞలని ఆ వ్యక్తి అడిగాడు. అప్పుడు యేసయ్య చెప్పాడు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అనేటువంటి ఆజ్ఞలను నీవు తప్పకుండా పాటించాలి. దానికి ఆ యవ్వనస్తుడు యేసు ప్రభు వారికి ఇచ్చిన సమాధానము, ఇవన్నీ కూడా నేను అనుసరిస్తూనే ఉన్నాను, ఇంకా నాకు తక్కువ ఏంటి, కొదువ ఏంటి? రెండవసారి యేసు ప్రభు వారి సమాధానం చూడండి అక్కడ, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడలా చాలు. ఏమన్నాడండి? నీవు పరిపూర్ణుడు అవ్వాలి అని నన్ను అనుకుంటే నీవు ఈ ఆజ్ఞలను పాటించినంత మాత్రమున నీలో పరిపూర్ణత అనేది లేదు, ఇంకా కొదువుగా ఉంది. ఈ ఆజ్ఞలు పాటిస్తున్నా నీలో కొదువ ఉంది. అది పోవాలి అంటే, ఆ కొదువ కూడా తీరాలి అని అంటే, నీలో పరిపూర్ణత రావాలి అంటే, పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకు పంచిపెట్టి నీవు వచ్చి నన్ను వెంబడించమన్నాడు. ఎందుకన్నారు యేసు ప్రభు వారు ఆ మాట? ఆయన పరిపూర్ణంగా దేవుణ్ణి ప్రేమించటలేదు. ఆయన ఈ లోకపు సిరిని కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ లోకపు సిరిని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి ఒకవైపు, సిరిని ఒకవైపు ప్రేమించలేరు. ఇది అసాధ్యము. దేవుడు ఎప్పుడు ఏ ఆజ్ఞ ఇస్తాడంటే, నీకున్నది నీవు పేదలకు పంచిపెట్టి నీవు వచ్చు నన్ను వెంబడించు. అదే లూకా సువార్తలో ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. సుంకపు గుత్తాదారుడైన పొట్టి జక్కయ్య. యేసయ్య ఆయనను తన ఇంటికి తీసుకొని వెళ్ళిన యేసయ్యని తన ఇంటికి తీసుకొని వెళ్ళినప్పుడు యేసయ్య అడగక ముందే జక్కయ్య చెప్పినటువంటి మాటలేంటి? ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము అమ్మి పేదలకు పంచి పెడతాను. ఒకటి. రెండవది, నేను ఎవరి దగ్గరనైనా అన్యాయంగా ఏదైనా తీసుకొని ఉంటే దానికి 4 అంతలు నేను తిరిగి ఇచ్చేస్తాను. అంటే అంత సొమ్ము సంపాదించాడనేగా అర్థం. పావులకు రూపాయి సంపాదించాడు. అందుకనే నేను పావుల తీసుకొని ఉంటే 3 పావుల కలిపి నేను వాళ్ళకి ఇస్తాను. వాళ్ళ డబ్బుతో నేను సంపాదించాను కాబట్టి. వెరీ క్యాలిక్యులేటెడ్ మ్యాన్. సుంకపు గుత్తదారుడు కదా, లెక్కలు బాగా తెలుసు, వడ్డీ అసలు వడ్డీ బాగా తెలుసు ఆయనకు. అన్యాయంగా తీసుకుంటే దానికి 4 రెట్లు. సగమేమో పేదలకు వెళ్ళిపోయింది. అన్యాయంగా తీసుకున్న సొమ్ములో 4 రెట్లు ఇచ్చేస్తానంటే ఇంకా ఆయనకు మిగిలి ఉంటుంది. ఏది మిగిలి ఉంటుంది? అసలైనది మిగిలి ఉంటుంది, తనది మిగిలి ఉంటుంది. పరులదంతా వెళ్ళిపోతుంది కదా, తనది మట్టుకే మిగిలి ఉంటుంది. సచ్ ఏ క్యాలిక్యులేటెడ్ మ్యాన్ వాస్ జక్కయ్యస్. యేసయ్య అడిగాడా?
నీ ఆస్తిని అమ్మి పేదలకు పంచిపెట్టి నీ వచ్చి నన్ను వెంబడించమను. ఇది హృదయంలో కలగాలి. ఇట్ ఈస్ నాట్ బికాజ్ ఐ సే యూ టు లివ్ ఇట్ అండ్ యూ లివ్. కాదు, ఒకళ్ళు చెప్పారని చేయడం వేరు, మనకి మనం మనసులో హృదయంలో పుట్టి చేయడం వేరు. ఎప్పుడు కూడా ఒకరు చెప్పారని చేయకండి. నెవర్ డూ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్స్. నీ కొరకు నువ్వు చెయ్యి. ఒకళ్ళు చెప్తే చేయగలిగినంత బలహీనులుగా మనం ఉండకూడదు. మనం బలహీనులం కాదు. ఏ విషయంలో? నేను శారీరక బలహీనత గురించి కాదు, మనసు, ఆత్మ, వాటి గురించి నేను చెప్తున్నాను. యు హ్యావ్ నాలెడ్జ్, యు హ్యావ్ విజ్డమ్, యు హ్యావ్ విల్ పవర్. ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చాడు. విచక్షణ, వివేచన, ఇవన్నీ దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఎదుటి వ్యక్తి మనకు చెప్పకుండా ముందే మనం చేయాలి. జక్కయ్య చేసిన పని అదే. హీ డి నాట్ అలౌ జీసస్ టు టెల్ హిమ్. ఈ మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఉన్నటువంటి వ్యక్తికి చెప్పేంత వరకు ఆయన ఉన్నాడు. ఇంకా నాకేంటి కొదువా? సో హీ ఈజ్ వీక్. ఆయన జ్ఞానములో బలహీనుడుగా ఉన్నాడు, ధనములో బలవంతుడుగా ఉన్నాడు. కానీ ఈ విషయంలో ఆయన బలహీనుడు. అంటే ఒకళ్ళ ద్వారా చెప్పించుకునేటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు ఇంకా. కానీ జక్కయ్య ఆ స్థితిలో లేడు. కారణం ఏంటంటే ప్రతిసారి ఆయన తప్పు చేసిన ప్రతిసారి, తప్పుగా డబ్బు సంపాదించిన ప్రతిసారి ఆయన మనస్సాక్షి గద్దిస్తూనే ఉన్నది. వై షుడ్ ఐ గివ్ ఛాన్స్ టు జీసస్ టు రిమైండ్ మీ అబౌట్ మై వీక్నెస్? యేసయ్యకి అవకాశం ఇవ్వలేదు. చూడండి, ఈయన అవకాశం ఇచ్చాడు. అధికారి, ధనవంతుడు, యవనస్తులు ఎదుటి వ్యక్తి మనకు చెప్పాలి అనేటువంటి అవకాశాన్ని ఇవ్వకూడదు. ఇక్కడ ఎంతమంది అయితే యవనస్తులు ఉన్నారో వాళ్ళందరికీ, ఇంక్లూడింగ్ మై చిల్డ్రన్, నా పిల్లలకు కూడా నేను చెప్తాను, నేను నీకు ఒక విషయమును గమనించి నేను చెప్పాను అని అంటే యు ఆర్ వీక్ ఇన్ దట్. ప్రభునందు ప్రియులారా గమనించండి. నా పెద్ద కొడుకుని చదువుకోమని నేను ఎప్పుడు చెప్పలా. మా చిన్నోడిని చాలాసార్లు తిట్టడం జరిగింది వాడిని. ఏనాడు నా పెద్ద కుమారుడు చదువుకో నాయన అని చెప్పించుకునే అవకాశం నాకు ఎప్పుడు కల్పించలేదు. ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ మై ఎల్డెస్ట్ సన్. వీడు చిన్నోడు, తెలివైనోడే, వీడు అల్లరోడు వీడు. కాబట్టి వాడికి నేను రిమైండ్ చేయాలి, చదువుకోరా, ఇంత ఫీజు కడుతున్నాను రా, ఆ సంపాదించేటప్పుడు ఇస్తానులే, నువ్వు కట్టిన ఫీజు అంతా నీకు ఇస్తాలే అన్నాడు. అన్నీ ఉత్తి మాటలే. లెట్స్ హ్యావ్ సమ్ ఫన్, లెట్ us నాట్ ఫర్గెట్ ద రియాలిటీ ఆఫ్ ద లైఫ్. జీవిత సత్యాన్ని మర్చిపోకూడదు. ఫన్ ఉంటుంది, కొంత నవ్వుకోవడానికి, ఆనందించడానికి ఉంటుంది. అట్ ద సేమ్ టైం రియాలిటీ ఆఫ్ ద లైఫ్, దాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఈ ఇద్దరి విషయంలో, లూకా సువార్తలోని ఆ యొక్క పొట్టి జక్కయ్య విషయంలోనూ, ఈ మత్తయి సువార్త 19వ అధ్యాయంలోని ధనవంతుడు యవనస్తుడి విషయంలో మనం వాళ్ళ బలహీనతలను గురించి మనము జ్ఞాపకము చేసుకుంటే, ఒకళ్ళు అవకాశం ఇచ్చారు, ఒకళ్ళు అవకాశము ఇవ్వలేదు. అది ఆయన మెచ్యూరిటీ, పొట్టి జక్కయ్య యొక్క మెచ్యూరిటీ. ప్రభునందు ప్రియులారా గమనించండి. కనుక ఈ ద్వితీయోపదేశ కాండము ఈ 6వ అధ్యాయంలోని మనము చూస్తే, ఇది పూర్ణ హృదయంతో అన్నాడు. కాబట్టి అక్కడ 19వ అధ్యాయం మత్తయి సువార్తలో, నీవు ఇంకా పరిపూర్ణత రాలేదు నాయన, నువ్వు 10 ఆజ్ఞలు పాటించిన మాత్రాన నువ్వు పరిపూర్ణుడవు కావు. నీకు పరిపూర్ణత ఎప్పుడు వస్తుందంటే, ఇవన్నీ చేస్తున్నావు బాగుంది, లోకాన్ని ప్రేమించడం మానేయి అన్నాడు. నీ ఆస్తిని అమ్మి పేదలకు పంచిపెట్టి నీవు ఏమి లేనివాడుగా ఉండు అన్నదానికి అర్థం ఏంటంటే, నీకు నువ్వుగా సహజంగా ఉండు. దేవుడు నీకు ఎంత ఇచ్చినా, నీకు ఏది ఉన్నా నువ్వు మర్చిపోవద్దు.
ఒకానొక సందర్భంలో ముఖేష్ అంబానీ ఏడ్చాడు. వన్ ఆఫ్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ది వరల్డ్. ముఖేష్ అంబానీ గారు కూడా ఏడుస్తారా, ఈయనకి కూడా కళ్ళ నీళ్ళు వస్తాయా అని అనుకున్నాను నేను. దట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ ద లైఫ్. కొన్ని వేల కోట్లకు అధిపతి, లక్షలు అనుకోండి, లక్షల కోట్లు, అటువంటి లక్షల కోట్లకు అధిపతి అయినటువంటి ముఖేష్ అంబానీ గారు, ఆయన కళ్ళల్లో కూడా నీళ్లు వస్తాయా, ఆయనకు కూడా దుఃఖము కలుగుతుందా, ఆయనకు ఏడుపు వస్తుందా, ఆయనకు కూడా ఆ సిచ్యువేషన్ ఉందా? ఎస్. ఆయన కుమారుడు పెళ్ళి జరిగేటప్పుడు రీసెంట్గా ఆయన కుమారుడు పెళ్ళి సందర్భంలో అతని కుమారుడు ఇచ్చినటువంటి ఒక సాక్ష్యం, దానిని బట్టి ముఖేష్ అంబానీ కంటిలో నుంచి నీళ్లు, కన్నీరు జాలువారాయి. ప్రభునందు ప్రియులారా, దేవుడు అంతా ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడని, అన్నీ ఉన్నాయి ఆయనకి. నీవు తిని తృప్తి పొందిన తర్వాత అట్లనైనా ఆయన దేవుని భక్తిలో కూడా ఏమీ తక్కువైనడేమి కాదండి. ధనవంతులకు దేవుడు అంటే భయం ఉండదు, భక్తి ఉండదని ఒకవేళ మనం అనుకుంటామేమో, అది చాలా తప్పది. వాళ్ళు ఎంత ధనవంతుల్లో భయభక్తులు కూడా అంతే ఉంటాయి. మత్తయి సువార్త 19వ అధ్యాయంలోని వ్యక్తిలాగా కాకుండా. కనుక ఏంటంటే ఇక్కడ దేవుడు అన్న మాట ఏంటంటే, ఈ ధర్మశాస్త్రంలో నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, అంటే పరిపూర్ణుడు అవ్వాలి అని నువ్వు కోరితే జీవితంలో ఇట్లాగ దేవుణ్ణి ప్రేమించాలి. ఈ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించడం అనేది, యేసయ్య ఏమన్నాడంటే దీనికి ఆయన చెప్పిన మాట ఏంటంటే, ప్రభు నీ సిలువను నువ్వు ఎత్తుకొని, ఎవడైనాను నన్ను వెంబడింపగోరినేడలా తన సిలువను తాను ఎత్తుకొని ప్రతి దినము నన్ను వెంబడించాలి. ఇదే పరిపూర్ణత. అది ఎవరైనా కావచ్చు, ధనవంతుడైనా కావచ్చు, ఒక గొప్ప అధికారి అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు. అన్లెస్ యూ బేర్ ద క్రాస్ యూ కెనాట్ వేర్ ద క్రౌన్. సిలువను మోస్తేనే జీవ కిరీటం ఉంటుంది, లభిస్తుంది. సిలువను మోయకుండా ఈ లోకంలో ఏ ఒక్కరికి కూడా జీవ కిరీటం అనేది లభించదు. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ ద్వితీయోపదేశ కాండము ఈ 6వ అధ్యాయము 4వ వచనం ప్రకారం పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ, ఆత్మ కొన్ని సందర్భాల్లో చంచల మనస్తత్వము కలిగి ఉంటుంది. ఆత్మలో అనేకమైనటువంటి ప్రేరేపణలు వస్తాయి. ఆత్మ ప్రేరేపణ అంటాం కదా. ఆత్మ దేనిని ప్రేరేపిస్తుంది? దేనినైనా ప్రేరేపిస్తుంది. యేసు ప్రభువారు 40 దివారాత్రులు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన అపవాది చేత అరణ్యములోనికి కొనిపోబడెను. దేవుని కుమారుడు, ఆది అంతమునై ఉన్నటువంటి వాడు, ఆయన 40 దివారాత్రులు ఉపవాసం ఉన్న తర్వాత శోధింపబడడానికి, చూశారు శోధన అనేది ఎప్పుడు వస్తుందో. ఇక్కడ ఈ 6వ అధ్యాయం 4వ వచనం మళ్ళీ అదే కోట్ చేస్తాను నేను. 3 రకాలుగా యేసయ్య శోధింపబడ్డాడు. అన్నీ కూడా దేనికి సంబంధించినవి? శరీరానికి సంబంధించినవే 3 కూడా. 1 ఆకలి, 2 వైభవము, 3 ధనము. అధికారం కూడా ఉంది అక్కడ. అదే వైభవం అంటే అధికారమే. ఇవన్నీ ఇస్తాను నేను నీకు, జస్ట్ ఒక్కసారి ఏంటి నా కాళ్ళు మొక్కు. ఎవరు చూశారులే, మొక్కితే పోద్ది కదా, మొక్కినంత మాత్రాన
తక్కువేం కాదు కదా అని సమర్థించుకునే వాళ్ళు లేకపోలేదు. యేసుప్రభు నేను లోకమును జయించాను, మీరు కూడా లోకాన్ని జయించండి. నేను లోకాన్ని జయించాను. ఆ మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కలిగినటువంటి ఆ యొక్క 3 శోధనలే లోకాన్ని జయించడం. అక్కడే పడవేయాలనుకుంది దేవుని కుమారుడైన క్రీస్తును. ఆ 3 విషయాల్లో ఇప్పటి కాలంలో కూడా మనం పడిపోయేది ఈ 3 విషయాల్లోనే. ఆకలి దొంగతనం చేయిస్తుంది కదండి. ఆకలి దొంగతనం చేయిస్తుంది. ఆకలి తీర్చుకోవడం కోసం ఏ తప్పుడు పనైనా చేస్తాం. ఎందుకంటే ఆకలి బాధ అటువంటిది. ఆకలి బాధ అటువంటిది. నైజీరియాలో ఒక వ్యక్తికి ఒక పిల్లవాడు, 12 ఏళ్ల వయసు పిల్లవాడు, నల్లగా ఉన్నాడు, సన్నగా ఉన్నాడు, పొడుగ్గా ఉన్నాడు, ఎండిపోయాడు. ఒక ఆయన ఆ పిల్లవాడికి రొట్టె ఇచ్చాడు, తిన్నాడు, బ్రెడ్. ఆ బ్రెడ్ పట్టుకుంటే ఆ పిల్లోడు చెయ్యి వణికిపోతుంది. కారణం ఏంటంటే దాన్ని చూచి, ఆ ఆహారాన్ని చూచి ఎన్ని రోజులయ్యిందో. హీ వాజ్ అనేబుల్ టు హోల్డ్ దట్ బ్రెడ్ ఇన్ హిస్ హ్యాండ్. కళ్ళు ఎర్రగైపోయినాయి, కన్నీళ్లు కారుతున్నాయి. ఆ రొట్టె ముక్కను చూసి తినలేకపోతున్నాడు, వణికిపోతున్నాయి 2 చేతులు. అప్పుడు ఎవరైతే తీసుకొచ్చారో ఆయన పిల్లోడికి నెమ్మదిగా తినిపించాడు. ప్రభునందు ప్రియులారా, కొన్ని ఉంటాయి మనిషి యొక్క మనసుని, హృదయాలను చించివేస్తాయి, కదిల్చి వేస్తాయి. ఎట్లాగ మనం స్పందిస్తాము, ఆ స్పందనలోనే మనం ఏంటి అనేది తెలిసిపోద్ది. హౌ వీ రియాక్ట్ వెన్ వీ సీ సచ్ బిటర్ ఇన్సిడెంట్. నీళ్లు లేక, ఆహారం లేక చాలా ఘోరమైన పరిస్థితులు అండి ఆఫ్రికా ఖండంలో. ఎంత ధన్యులం మనము. దేవుడు మనకి ఏది కూడా తక్కువ వచ్చేది. వీ హ్యావ్ ఎక్సెస్ ఆఫ్ ఫుడ్, వీ హ్యావ్ ఎక్సెస్ ఆఫ్ క్లోతింగ్స్, వీ హ్యావ్ ఎక్సెస్ ఆఫ్ మ్యానిషన్స్. అన్నీ కావలసిన వాటికంటే ఎక్కువగా ఉన్నాయి మనకి. మనం షేర్ చేయము, వీ డోంట్ షేర్. మనం పేరబెట్టుకుంటాం బట్టలన్నీ కూడా. మా ఇంటికి రండి, నా బట్టలు చూపిస్తాను, నా పిల్లల బట్టలు చూపిస్తాను. అట్లాగే అవి సరిపోకపోయినా అలాగ ఉండాలి, వాడకపోయినా అలాగే ఉండాలి. మనం వేరే వాళ్ళకి ఇవ్వడానికి మనకు మనసు అప్పదు. ఈరోజు పత్రిక వాక్యంలోని అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయం 32 నుంచి 35వ వచనం చాలా చక్కటి ఇన్సిడెంట్ అక్కడ జరిగింది. చూడండి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారయుండిరి. ఇక్కడ ఆపండి, 2 భాగాలు ఇది. ఇది లేకపోతే ఏది జరగదు. విశ్వసించిన వారందరూ ఏంటి వాళ్ళు విశ్వసించింది? ఇంకా అప్పుడే క్రైస్తవంలో వాళ్ళు చిన్నపిల్లలు, అందరూ కూడా క్రైస్తవ్యంలో వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు అప్పుడప్పుడే ప్రభువుని విశ్వసించారు. ఈ విశ్వసించిన వారందరికీ ఒక గుణం ఉందంట. ఎంతకాలము బోధ వింటే ఈ గుణం వస్తుంది. ఏంటది? ఏక హృదయమును ఏక ఆత్మ కలిగి ఉండిరి. ఏ సంఘములో ఉంటుందండి? అందరికీ ఒకే మనస్సు, ఒకే హృదయము, అందరికీ అంట. ఎంత గొప్ప సాక్ష్యము ఆ సంఘాన్ని గురించి ఇక్కడ ఈ అపోస్తల కార్యముల గ్రంథంలో లూకా ఇస్తూ ఉన్నాడు. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు కలిగి ఉండిరి. ఏక హృదయము ఏక ఆత్మ అంటే
దేవుని వాక్యము వాళ్ళని ఎంత ప్రభావితము చేసింది, ఒకరిని ఒకరు ప్రేమించుకోవడానికి, ఒకరినొకరు ప్రేమించుకోవడానికి దేవుని యొక్క వాక్యము, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వాక్యము అపోస్తలుల ద్వారా వారు విన్నప్పుడు, వాళ్ళు యేసయ్యని చూచిన వారు కారు, అపోస్తలుల ద్వారా విన్నారు. వాళ్ళు చేసిన గొప్ప పని ఏంటి? వాళ్ళు చేసినటువంటి గొప్ప పని ఏంటి? ఎవడనో తనకు కలిగిన వాటిలో ఏదియో తనదని అనుకోలేదు. ఎవడనో తనకు కలిగిన దానిని ఏది వాళ్ళది అనుకోలేదంట, అందరిది అనుకున్నారంట. వాళ్ళ ఆస్తులు ఉన్నాయి చూసారా, వాటి గురించి చెప్పబడిందంట. ఇది మా అందరిది, నా ఒక్కడిది కాదు. ఈరోజు ఒక ఇంట్లో ఉన్నటువంటి అన్నదమ్ములు అక్క చెల్లెల్లోనే విభేదాలు వస్తాయి. ఇది నాది, ఇది నాది, ఇది నా పోర్షను, ఇది నా పోర్షను, అడ్డుగోడలు, అడ్డు తెరలు కదండి. ఎస్, దిస్ ఈజ్ ద రియాలిటీ ఆఫ్ ద సొసైటీ. ఇది చాలా ఇళ్లలో, ప్రతి ఇళ్ళని నేను అన్ను, క్షమించండి, చాలా ఇళ్లలో ఇది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏడ కనబడుతున్నాయి ఉమ్మడి కుటుంబాలు? ఒకప్పుడు ఉండేవి ఉమ్మడి కుటుంబాలు, ఇప్పుడు లేవు. కానీ ఇక్కడ వాళ్ళు ఒకరికొకరు సంబంధం లేకపోయినా యేసయ్యను గురించి విన్న తర్వాత వాళ్ళకి, అమ్మ ఎవరిది ఇది కుక్క, ఎవరు దాని ఓనర్ ఎవరు? ఓకే, అది సైలెంట్గా ఒక మూల కూర్చుంటే బాగానే ఉంటుంది. అది తిరుగుతూ ఉంటే నేను డిస్టర్బ్ అవుతాను. ఇక్కడ వీళ్ళకు ఉన్నటువంటి యొక్క మనస్సు, విశ్వసించిన వారందరూ, విశ్వాసం ఉండాలి కదా ముందు. దేవుడు అంటే రక్షకుని పట్ల విశ్వాసం ఉంటేనే కదా ఆ ఏక మనసు, ఏక హృదయం వచ్చేది. అది లేకుండా ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయంలో నా యొక్క 4వ వచనం కూడా ఎట్లాగా నెరవేరుతుంది? అవిశ్వాసులకి అది కాదు. మరి మోక్ష ధర్మశాస్త్రంలో మరి దేవుడు వారిని మరి వాళ్ళని నడిపించి ఐగుప్తు నుంచి నడిపించిన తర్వాత అరణ్యములో 40 సంవత్సరాలు ఆయన మన్నాతో పోషించాడు. వాళ్ళకి కావాల్సినంత దేవుడు ఇచ్చాడు, కురిపించాడు. ఏది కావాలంటే అది, ఏది కాదనకుండా, అన్ని అనుభవాల్లో కూడా. అందుకనే దేవుడు అన్నాడు, మీరు దేవుణ్ణి ఏ విధంగా ప్రేమించాలి? పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితో. పూర్ణ శక్తితో అంటే మీకు శ్రమలు వచ్చినప్పుడు, మీ శరీరము గాయపడేటువంటి పరిస్థితి వచ్చినా మీరు బెదరకుండా నిలవబడాలి. ఫేస్ ద సఫరింగ్స్, ఫేస్ ద సఫరింగ్స్. ఆ ఐక్యతనే ఈ పత్రిక వాక్యంలో మనము చూస్తాం. ఈ యొక్క అపోస్తలుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయంలో అదే ఐక్యత. ఆ పూర్ణ మనస్సు, పూర్ణ ఆత్మ, పూర్ణ శక్తి అంటే ఈ అపోస్తలుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయంలోనే విశ్వసించిన వారందరూ, వాళ్ళకందరికీ కూడా అదే మనస్సు ఉంది. వాళ్ళు దేవుని ఎట్లాగా ఆరాధిస్తున్నారంటే పరిపూర్ణంగా. అందుకనే వాళ్ళు ఇది నా ఆస్తి, ఇది నా ఆస్తి అనకుండా ఇదంతా మనది, మనందరి కొరకు అని వాళ్ళు చెప్పగలిగారు. ఆ సాక్ష్యాన్ని వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండేను. ఇదియుగాక అపోస్తలులు బహు బలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానమునకు సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల యొక్క పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. ప్రతి వానికిని వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనక వారిలో ఎవనికిని కొదువలేకపోయెను.
ఎవరికి కూడా. ఇదే వాక్యాన్ని నేను 2 సంవత్సరాల క్రితం ఎప్పుడో బోధించాను. ఒక్కరు చెయ్యెత్తారు. మీకున్నది అమ్మి అందరికీ పంచుతారంటే ఈ చర్చిలో ఎత్తిన వాళ్ళు ఒక్కరే. అనిత. సిచ్యువేషన్స్ జ్ఞాపకం వస్తాయి. ప్రసంగాలు చేసేటప్పుడు పాతవి గుర్తుకు వస్తాయి. ప్రభునందు ప్రియులారా, ఆ మనసు, ఆ ఇంటెన్షన్ అనేది రావాలి. ఎందుకు దేవుడు కోరుకుంటున్నాడంటే, తన పోలిక చొప్పున తన స్వరూపమందు దేవుడు నరులను సృజించాను. సో మనందరి స్వరూపము, మనందరి పోలిక ఒకటే ఉండాలి. నాట్ ఇన్ ఫిజికల్ అపియరెన్స్. నేను చంద్రమౌళి గారిలాగా ఎలాగ ఉండగలను, ఆయన పొడుగున్నాడు నేనేం పొట్టిగా ఉన్నాను, అది కాదు. ఇక్కడ మనస్సు తలెత్తండి సార్. హృదయము, ఏక మనస్సు, ఏక ఆత్మ కలిగి ఉండాలి. ఎందుకంటే మనదంతా కూడా దేవుని పోలిక, దేవుని స్వరూపము. దేవుని పోలిక, దేవుని స్వరూపం ఉన్నప్పుడు, దేవుడు తన పోలిక తన స్వరూపాన్ని మనకిచ్చినప్పుడు, దేవుణ్ణి మనం ఎందుకు ఏక మనసుతో, ఏక హృదయముతో, ఏక ఆత్మతో మనం ఆయనను ఎందుకు ప్రేమించలేకపోతున్నాం? నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించమన్నాడు. ధర్మశాస్త్రం అంతా కూడా యేసయ్య 2 ఆజ్ఞల్లో కుదించాడు, సమీకరించాడు, సంక్షిప్తపరిచాడు. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకముతో ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించాలి అన్నాడు. ప్రభునందు ప్రియులారా గమనించండి. మరి ఇక్కడ ఉన్నటువంటి యొక్క అపోస్తుల కార్యముల గ్రంథములో ఉన్నటువంటి యొక్క 4వ అధ్యాయము 32 నుంచి 35 వచనం ప్రకారం వాళ్ళు ఏ విధంగా ఇదంతా మనదే, మనం అందరం కలిగి ఉందాము, ఒక కుటుంబముగా ఉందాము, అందరికీ సమాన హక్కులు, సమానంగా మనం పంచిపెట్టుకుందాము, ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళకి తక్కువ అనేది లేదు. ఇది ఎక్కడంటే పరలోకములో. అవునా? ఇది ఎక్కడండి? పరలోకములో. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. దేవుని చిత్తము పరలోకములో ఏమై ఉందో, ఏది నెరవేరాలో అది ఈ భూలోకములో కూడా మనము నెరవేర్చాలి. ఎందుకంటే మనము ఆయన పోలిక, ఆయన స్వరూపము కాబట్టి. కనుక ఆ దాసుల గృహమైన ఐగుప్తు దేశము నుంచి ఇశ్రాయేలీయులను విడిపించినటువంటి దేవుడు ఈ ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో మోషేకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రములో చాలా బలంగా ఇక్కడ అంటున్నాడు 3 సార్లు, నీ పూర్ణ హృదయము, నీ పూర్ణ ఆత్మ, నీ పూర్ణ శక్తి, ఇవన్నీ ఒకటవ్వాలి. ఆత్మ, హృదయము, శక్తి, ఈ 3 ఒక్కటైతే అది చాలా బలము. మనలోనే మనకు విభేదం తీసుకొచ్చేది ఏంటంటే ఇవే: హృదయము, శక్తి, ఆత్మ పరితాపము చెందుతుంది. మన శక్తి, మన ఆత్మ చెప్పినట్లుగా వినదు. ప్రభునందు ప్రియులారా, యెహోవా దేవుడు చెప్తున్నటువంటి యొక్క మాటలను బట్టి మీరు ప్రేమించండి దేవుణ్ణి. మనం దేవుణ్ణి ప్రేమించకపోతే దేవుడికి ఏమైనా తక్కువ అవుతుందండి? దేవుడికి ఏది తక్కువ కాదు. మనం దేవుణ్ణి ప్రేమిస్తే మన స్వలాభం అది, మన స్వలాభం అది. మనం దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాము అంటే. ఎవరు ఊరకనే ఎవరిని ప్రేమించరు అన్నాడు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 171వ పాట. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, ఏంటి ఆ చరణం ఏంటమ్మా? 171వ పాటలో
నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము గోరు. ఆహా, నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం బేమి లేక యేసు నన్ను ప్రేమించినావు. పాపినైనా నన్ను ప్రేమించినావు. ఈ ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 4వ వచనము దేవుడు తనకు కూడా వర్తించుకున్నాడు. తన స్వరూపమందు తన పోలికలతో నరుని సృష్టించిన తర్వాత దేవుడు అలాగే ప్రేమించాడు. మనల్ని అదే అంటున్నాడు. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము కోరు. అయితే నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం ఏమీ లేకుండా నీవు నన్ను ప్రేమిస్తున్నావు. ఒక వ్యక్తిని ఎక్కువగా ప్రేమిస్తే అలుసైపోతాం, చులకనగా చూస్తారు, బలహీనులుగా చూస్తారు, వాల్యూ తెలుసుకోరు. ఇది కూడా అపాయం కూడా ఉంది. ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా మనం పరిపూర్ణంగా ఎంత స్వచ్ఛగా ఎంత ప్రేమించి ఎంత ఇది చేసినా దాన్ని బలహీనంగా తీసుకునేటువంటి వ్యక్తులు లేకపోలేదు. ఎక్స్ప్లాయిటేషన్ అనేది కూడా వస్తుంది. ప్రేమిస్తాడు కాబట్టి భరిస్తాడు, సహిస్తారు. ప్రేమించినంత మాత్రాన ఎందుకు భరించాలి, సహించాలి? దేవుడు చెప్పాడు కాబట్టి ఆ పరిపూర్ణత మనలో ఉండాలి అంటే ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా ప్రేమించమన్నాడు. ఆయన ప్రేమించాడు కాబట్టే ప్రాణం పోగొట్టుకున్నాడు. హీ లాస్ట్ హిస్ లైఫ్. ప్రేమించిన వాళ్ళు అలాగే పోగొట్టుకుంటారు. దేవుని వాక్యం అదే చెప్తుంది. తర్వాత దేవుడు ఇస్తాడు, కానీ ఈ లోకములో ఇక్కడ మనము పోగొట్టుకునేది అది పోగొట్టేసుకుంటాం అంతే. ఈ ఎక్స్ప్లాయిటేషన్స్ కూడా జరుగుతుంటాయి ప్రభునందు ప్రియులారా. యేసు ప్రభు వారికి అదే కదా జరిగింది. తన శిష్యుల్లో ఒక్కడు, నా చెలికాడు, అదే చెప్పుకుంటూ వచ్చాడు ఇస్కరియోతు యూదాని గురించి. నన్ను తన్నుటకు తన మడిమనెత్తెను. నీవు నా శత్రువు కాదు, నీవు నా సహకారివి, నిన్ను ద్వేషించడానికి. ఆ యేసయ్యతో సహవాసం ఉన్నటువంటి ఇస్కరియోతు యూదాన్ని యేసు ప్రభువాన్ని ఎక్స్ప్లాయిట్ చేశాడు. ప్రభునందు ప్రియులారా, ఇది ఈ లోకం యొక్క బలహీనత. అయినప్పటికీ దేవుని యొక్క ధర్మశాస్త్రము చెప్తుంది, దేవుడు అంటున్నాడు మీరు ప్రేమించండి, ఈ రకంగా ప్రేమించండి. ఇవన్నీ కూడా మీ హృదయాల్లో ఉండాలి. హృదయంలో ఉండడమే కాదు, మీ పిల్లలకు కూడా వాటిని బోధించండి అన్నాడు. ఎప్పటి వరకంటే ఆ అపుస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 32వ వచనము నుండి 35వ వచనము నెరవేరే వరకు అలాగూ చేయాలి. అలాగూ చేస్తే మనం పొందేటువంటి ప్రతిఫలం ఏంటంటే మత్తయి సువార్త 13వ అధ్యాయములో చెప్పినట్లుగా ఆ 31వ వచనం నుంచి 35వ వచనములో పరలోక రాజ్యము ఏ విధముగా ఉంటుంది. ఇక్కడ యేసయ్య చెప్తున్నాడు ఉపమానం. ఏ విధంగా ఉంది పరలోక రాజ్యము? ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే, కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత చెట్టగును. ఆవగింజపు చెట్టును, ఆవాల చెట్టును ఎప్పుడైనా చూసారా మీరు?
వాటిలో పక్షులు వచ్చి, ఆకాశ పక్షులు వచ్చి నివాసం చేస్తాయంట. ఆ చిన్న, ఆ బలహీనమైనటువంటి ఆ యొక్క చెట్టు, వాటి కొమ్మల మీద ఆకాశ పక్షులు స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటాయి, నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. అదే పరలోక రాజ్యం అన్నాడు. దో ఇట్ ఈస్ స్మాల్ ఇన్ సైజ్, అందులో పరిపూర్ణత ఉంది, అందులో బలం ఉంది. చిన్న సైజులో చిన్నదైనంత మాత్రాన బలము లేనిది కాదు. దేవుని యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం, దేవుని యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. కనుకని ఇక్కడ యేసయ్య పరలోక రాజ్య విస్తీరణ ఏ విధముగా జరుగుతుంది, అదే అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయం 32 నుంచి 35 సాదృశ్యంగా మనం ఇక్కడ గమనిస్తున్నాము. ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత చెట్టగును. ఆ చెట్టునే గనక ఆకాశ పక్షులు నాశనము చేస్తే వాటికి నివాస యోగ్యం అనేది పోతుంది. సో చెట్టు ఆకాశ పక్షులకి దేనికోసం అంటే వాటిలో గూడు కట్టుకొని స్థావరము ఏర్పాటు చేసుకొని వాటి నీడన నివసించడం కోసం. మన కాళ్ళను మనమే నరికి వేసుకుంటాం, మన ఇంటిని మనమే కూల్చివేసుకుంటాం, మన సంసార జీవితాన్ని మనమే కూల్చివేసుకుంటాం. ఎలాగ డెవలప్ అవుతాం, ఎలాగ నిలవబడుద్ది? మన కాళ్ళను మనం నరికి వేసుకుంటే, ఇది గింజలు ఇస్తుంది కదా అని పక్షులు వాటి గింజలు తింటూ పోతే, ఆ పువ్వులను తింటూ పోతే, ఆ ఆకులను తుంచి వేస్తే వాటికి నీడ ఉంటుందా, ఆశ్రయం ఉంటుందా? ఉండదు. ఆ చెట్టు ఏమవుతుంది? ఎండిపోతుంది. అది ఎండిపోకూడదు, అది పచ్చగానే ఉండాలి, ఫలిస్తూనే ఉండాలి, ఆకాశ పక్షులకి అది నివాసయోగ్యంగా ఉండాలి. అది పరలోక రాజ్యం. మనము కూడా అదే విధంగా ఉండాలి. ఎందుకు దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమునందు మనలను సృజించాడో? బికాస్ ఆఫ్ దిస్ రీజన్. మరొక ఉపమానం యేసయ్య చెప్పాడు. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. ప్రభునందు ప్రియులారా, పరలోక రాజ్యము ఒకటేమో మరి సృష్టిలో ఉన్నటువంటి ఆహార పదార్థంతో పోల్చాడు, గింజలతో పోల్చాడు. ఇక్కడేమో స్త్రీ మరియు అదేవిధంగా ఆ పులిసిన పిండితో పోలుస్తున్నాడు. పిండి అంతయు పులిసి పొంగు వరకు, పిండి అంతా కూడా పులవాలంటండి. ఇప్పుడు మనం పాలలో పెరుగు తోడు వేసినప్పుడు పెరుగంతా తోడు కట్టుకుంటుంది, సగం తోడు కట్టుకొని సగం తోడు కట్టుకోకుండా ఉండదు. పిండి అంతా కూడా పులిసిపోవాలి అంటే అదంతా కూడా వ్యాపించాలి. అది వ్యాపించడమే కాదు, ఈ పిండి కూడా దాన్ని తీసుకోవాలి. పులుపు పదార్థాన్ని పిండి తీసుకోవాలి. అది ఎప్పుడైతే తీసుకుంటుందో అది కూడా పరివర్తనము చెందుతుంది, పులుస్తుంది, మార్పు అనేది వస్తుంది. పరలోక రాజ్యము స్థాపింపబడాలి అంటే ఈ మార్పు అనేది ప్రతి ఒక్కరిలో కూడా కలగాలి. అందుకని అన్నాడు అక్కడ ధర్మశాస్త్రంలో, చూడయ్యా, మీరు ఇన్ని సంవత్సరాలు మీరు బానిసలుగా ఉన్నారు కరెక్టే, మీ ఇబ్బందిని చూశాను, మీ కన్నీరును చూశాను, మీ వెట్టి చాకిరిని చూశాను, కాబట్టి నేను ఇప్పుడు మీకు ఏమి ఇస్తున్నాను? మీరు కట్టకపోయినా కట్టని గొప్ప మంచి పురములను, మీరు నింపకపోయినా మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, మీరు త్రవ్వకపోయినా త్రవ్వబడిన బావులను,
మీరు నాటని ద్రాక్ష తోటలను ఒలీవల తోటలను మీకు ఇచ్చిన తర్వాత మీరు తిని తృప్తి పొందినప్పుడు అని అంటున్నాడు. అక్కడ నీవు అని ఉంది, నేను మిమ్ములు మీరు అని అంటున్నాను. నేను ఇంక్లూజివ్ లాంగ్వేజ్, ఎక్స్క్లూజివ్ లాంగ్వేజ్. తినండి, నేను మీకు సిద్ధపరుస్తాను. నేను మీ ప్రయాసకు ప్రతిఫలం అదే. ఇవన్నీ మీరు సంపాదించుకున్న తర్వాత, మీరు సంపాదించుకున్న కాదు, దేవుడు మీకు ఇచ్చిన తర్వాత దీవెనలు వాటిని పొందుకున్న తర్వాత దాసుల గృహమైన ఐగుప్తు దేశముల నుండి మిమ్మలను విమోచించిన దేవుడిని మీరు మర్చిపోవద్దండి. మర్చిపోవద్దు. డు నాట్ ఫర్గెట్. ప్రభునందు ప్రియులారా గమనించండి. దేవుడు మన స్థితిని చూసి మనం కార్చిన కన్నీటికి వెలకట్టి మనం ఏదైతే నష్టపోయామో దానికి 10 రెట్లు ఆయన కల్పిస్తున్నాడు. ఇచ్చాడు కూడా చాలామందికి. అప్పటికి కూడా దేవుణ్ణి తెలుసుకోకపోతే ఎట్లా? హృదయాన్ని గర్విస్తే ఎట్లాగా? దానియేలు గ్రంథములో లాగా. ప్రభునందు ప్రియులారా గమనించండి. హిజ్కియాకి దేవుడు స్వస్థత కలిగజేసిన తర్వాత ఆయన పరామర్శించడానికి వస్తే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా తన ఇంట్లో ఉన్న వాటన్నింటినీ చూపించాడంట. వాళ్ళు ఎందుకు వచ్చారు ఏంటంటే, వీళ్ళు నన్ను పరామర్శించడానికి వచ్చారు, నేను ఏది దాచకుండా నా ఇంట్లో ఉన్న వైభవానంతా వాళ్ళకి చూపించాను అన్నాడు. మళ్ళీ దేవుడు అక్కడే ఆయన్ను శిక్షించాడు. ప్రభునందు ప్రియులారా గమనించండి. ఏది ఇచ్చినది దేవునిదే. అందుకని అంటాడు, సమస్త విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, పౌలు పత్రికల్లో. అప్పుడే పరలోక రాజ్యం అనేది స్థాపింపబడుతుంది. పరలోకమందు నీ చిత్తము నెరవేరున్నట్లుగా భూమి యందును అది నెరవేరాలి. ఈ రోజున మరి ఒకసారి మనం యొక్క త్రిత్వం తర్వాతి మొదటి ఆదివారంలోనికి మనము ప్రవేశించాము. మనము ఏక మనసు ఏక హృదయమును కలిగి ఉండాలి. అది చాలా అవసరము ఈ రోజున. అది ఉంటే మనం లోకాన్ని జయించినటువంటి వారమే. ఏకాత్మ, ఏక మనసు, ఏక హృదయము, ఇది మనందరిది అని మనం అనుకోవాలి. కష్టమే. ఒకవేళ అది అలంకార రూపకంగా చెప్పబడినప్పటికీ కానీ మనసు అనేది ఒకటై ఉండాలి, హృదయం అనేది ఒకటై ఉండాలి. ఎందుకంటే మనమందరము కూడా దేవుడు దాని నాసికారంధ్రములలో జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఆ ఏదైనా తోటలో ఏ బొమ్మల మట్టి బొమ్మల జీవాత్మ ఊదాడో ఆ జీవాత్మ ఈ లోకము ఉన్నంత వరకు ప్రతి ప్రాణిలో, ప్రతి పక్షిలో, ప్రతి జీవిలో, ప్రతి మనిషిలో ఉంటుంది. సేమ్ ఆత్మ అందరికీ, దేవుని ఆత్మే. కానీ మన శరీరాలు విడివిడిగా ఉన్నాయి కాబట్టి ఆత్మ కూడా మన ఇష్టం వచ్చినట్లుగా మన ఆలోచనల ప్రకారము మనము జీవిస్తున్నాము. ఆత్మ ప్రేరేపణ అది వద్దు అంటుంది ధర్మశాస్త్రం. యెహోవా దేవుడు అక్కడ అదే చెప్పాడు. ఏ విధంగా పిండి ఎంత కూడా పులిసిపోద్దో ఆ విధంగా ఎంతమంది ఉన్నా మనమంతా కూడా సమిష్టిగా ఉండాలి. అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయంలో ఆ యొక్క సాదృశ్య ప్రకారం అప్పుడే పరలోక రాజ్యం అనేది కనబడుతుంది, ప్రత్యక్షమవుతుంది. ఆ విధంగా జీవించడానికి ప్రయాసపడదాం. దైవ కృప మనకందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తులైన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్.